కార్పణ్యం. అస్పృహ ఇది చిట్ట చివరి గుణం. ఈ గుణం మనిషి పొంది తీరవలెను అన్నారు. ఎప్పుడు అంటే నేను మీతో మనవి చేశాను కదా, పట్టు విడుపు అని రెండు ఉంటాయి. అవసరము భగవంతుడు అడగవద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. నన్ను కోరిక అడగవద్దు ఆయన అనలేదు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నన్ను 4 రకాలైనటువంటి వ్యక్తులు అడుగుతారు. ఆర్తి కలిగిన వాళ్ళు అడుగుతారు, డబ్బు కావలసిన వాళ్ళు అడుగుతారు, జ్ఞానం కలిగిన వాళ్ళు అడుగుతారు, జిజ్ఞాసులు నన్ను అడుగుతారు, 4 రకాలైన భక్తులు నన్ను అడుగుతారు. కానీ నీకు పట్టు విడుపు రావాలి. చూడండి, లోకంలో ఓ మాట అంటారు, ఆయన పండిపోయారండి అంటారు. ఆయన పండిపోయారన్న మాట ఎందుకంటారో తెలుసుగా? పువ్వు పిందె అవుతుంది, రాలకూడదు. పిందె దోరకాయ అవుతుంది, రాలకూడదు. దోరకాయ పండు అవుతుంది. అది ఏది పండు అవనివ్వండి, వేపకాయ అవనివ్వండి, మామిడికాయ అవనివ్వండి, పండు అయిపోతే రంగు మారిపోతుంది, మెత్తగా అయిపోతుంది, లోపల ఉన్న రసం తీయగా అయిపోతుంది. పండిపోయిన తర్వాత ఇక చెట్టును పట్టుకుని ఉండదు, ముచిక తనంత తాను వదిలిపెట్టి కింద పడిపోతుంది. పండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎంతకాలం దీన్ని పట్టుకుని కూర్చుని అది కావాలి ఇది కావాలని అడగాలో అంతకాలం అడగడం తప్పు కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత పట్టు విడుపు, ఏది నువ్వు అడగకూడదో అది భగవంతుణ్ణి ఇక అడగవలసిన అవసరం లేదు. నాకు ఒకప్పుడు ఏవి అవసరాలో అవి ఇప్పుడు నాకు అవసరాలు కావు. ఒకప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నేను పెళ్లి కొడుకు కాబట్టి పెళ్లిపీటల మీద కూర్చున్నాను. ఆ తర్వాత నాకు ఒక కొడుకు పుట్టాడు, వాడికి పెళ్ళి అయింది, వాడు పెళ్లి కొడుకు, వాడు పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. ఇప్పుడు నాకు మనవడు పుట్టాడు, వాడు ఎప్పుడో పెళ్లి కొడుకు అవుతాడు, అప్పుడు వాడు పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. ఎప్పుడో నీ పెళ్లిపీటల మీద కూర్చున్నాను కదా అని అస్తమానం నీ పెళ్లిపీటల మీద కూర్చుంటానంటే అమంగళం, అలా కూర్చోకూడదు. ఎవరు ఎప్పుడు కూర్చోవాలో అప్పుడు కూర్చోవాలి. ఒకప్పుడు తాళాలు నేను పట్టుకు తిరిగాను ఇంట్లో, ఎందుకు ఇప్పుడు నా కొడుక్కి కోడలకి తాళాలు ఇచ్చేసి హాయిగా తిరగాలి. ఇప్పుడు నేను అడగవలసింది ఏమైనా ఉంటే ఒక్కటే అడగాలి, ఈశ్వర నేను బ్రతికున్నంత కాలం నీ గురించి చెప్పుకోవాలి, బ్రతికున్నంత కాలం నేను చెప్పిన మాటలు 10 మందికి పనికి రావాలి, బ్రతికున్నంత కాలం నీ గురించి చెప్తూ నీ గురించి ఆలోచిస్తూ 10 మందికి మంచి చెయ్యాలన్న తాపత్రయంతో బతికి ఆ ఆలోచనతోటో ఆ మాటలు చెప్తూ ఉండగానో నా ఊపిరి ఆగిపోవాలి. అది ఇప్పుడు నాకు ఉండవలసిన కోరికే, అంతకన్నా వేరొక కోరిక నాకెందుకు? ఇప్పుడు నాకు అమెరికా అధ్యక్ష పదవి కావాలని అడిగాను అనుకోండి, అది కోరిక. ఇప్పుడు నేను ఇది అడిగాను అనుకోండి, అవసరం ఎప్పుడూ ఉంటుంది. అవసరమైన దానిని వదిలేయమని భగవంతుడు ఎప్పుడూ చెప్పడు. ఒక పెళ్ళి కాని పిల్ల ఉంది, నాకు మంచి వరుడు కావాలని కోరిక ఉంది, అవసరం. బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు, నాకు బిడ్డలు కావాలని అడిగారు, అది అవసరం. అన్నం లేనివాడు ఉన్నాడు, అన్నం కావాలని కోరుకున్నాడు, అవసరం. నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం నీ పరిణతికి సంబంధించినది అయి ఉండాలి, నీ పరిణతికి తగనిది. ఇప్పుడు ఈ వయస్సులో నువ్వున్న స్థితిలో నీకు ఏది కావాలో అది అడగడం దోషం కాదు. నీకు అక్కరలేని విషయం జోలికి వెళ్ళడం నిన్ను పాడు చేయడానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటివి అడగకుండా ఉండడమే అస్పృహ.